The conductor bus driver that part is because the bike went underneath the bus. Petrol tank got exploded. Channel of the preliminary reports. That's why they are not able to. Not many of the people are not able to see. Some of them bikes have been lost. It is very sad. Not sure. Coming after times for announcing expiration. That really means a lot. That no one should state of it. And also I'd like to Sivan garu, Swami garu. ఆర్కే కొంచెం వీళ్ళందరూ నా దృష్టికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడము అది ముఖ్యులు పాములపాడు నాయకులు టీడీపీ నాయకులు రమేష్ గారు అయితేనేమి మన సర్పంచం అయితేనేమి వీళ్ళందరూ అధికారులు అయితేనేమి అందరూ సహకరించి వెంటనే ఇది కొన్ని రోజుల దీంట్లో ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఓపెనింగ్ కారణంగా ఇక్కడ రావడము అది ఇక్కడ కాలనీ వాసులు కూడా అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందు కూడా ఇలాంటి ఏరియాస్లో మనం సెలెక్ట్ చేసుకొని మినరల్ వాటర్ ప్లాంట్స్ అయితేనేమి సీసీ రోడ్స్ డ్రైన్ సిస్టమ్స్ అయితేనేమి అన్నీ కూడా శాంక్షన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. పొద్దున వెళ్ళేసి వచ్చాను. నేను పొద్దున 3:30కు జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే 40 మంది దాకా ప్రయాణం చేస్తున్నారు. దీపావళి సెలవులు అయిపోయింది. హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళడం జరిగింది వాళ్ళకి. దాంట్లో అందరూ ఫ్యామిలీసే ఉన్నారు. 19 మంది మాత్రం ఐడెంటిఫై చేయగలిగాము. వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇంకా కొంతమంది అక్కడ ఇంకా గుర్తుపట్టలేని పరిస్థితి. ఇప్పుడు వరకు అక్కడే ఉండి వచ్చాను. ఇంకా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ బైక్ ఆపోజిట్ డైరెక్షన్లో రావడము అనేది అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను. ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత అందరికీ ఒకటే, ఆ సమయంలో ఆ బైక్ నడపడాలు, తర్వాత హైవే పైన ఆపోజిట్ డైరెక్షన్ ప్రతిసారి ఊర్లకు వెళ్ళి నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళొద్దండి అన్నా కూడా వినకుండా వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒకరి నిర్లక్ష్యం వల్ల అంతమంది ప్రాణాలు కోల్పోవడం ఈరోజు చాలా బాధాకరమైన విషయము. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫైనాన్షియల్ అసిస్టెంట్ 2 లక్షల పాటు, తర్వాత వీళ్ళకు ఇంజూర్ అయిన వాళ్ళకు కూడా 50,000 ఇస్తామని ప్రకటించారు. అట్లాగే సీఎం గారు కూడా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం గారు అయితేనేమి దగ్గరుండి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నుండి దగ్గరుండి మమ్మల్ని ఇక్కడికి వెళ్ళండి మీరు ఏంటి అని అప్డేట్స్. ఆయన పేరు దుబాయ్లో ఉన్నారు. అప్పుడు కూడా ఫోన్ చేసి ప్రతి క్షణం ఫోన్ చేసి అధికారులకు కానీ మాకైతేనేమి ఫోన్ చేసి కాంటాక్ట్లో ఉన్నారు. ఖచ్చితంగా ఫైనాన్షియల్ అసిస్టెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది.